హలో అండి. ఈరోజు నేను చేయబోతున్న కర్రీ ఏంటనుకుంటున్నారా? మష్రూమ్ కర్రీ. ఫస్ట్ మష్రూమ్స్ని ఉప్పు నీళ్ళలో ఇలా కడిగేసి క్లీన్గా పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, కసూరి మేతి, లవంగాలు, ఇలాచి, తగినంత ఉప్పు, కారం, నూనె. తీసుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో లవంగం, బిర్యానీ ఆకు, జీలకర్ర, తగినన్ని ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి అది దోరగా వేగేదాకా ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిందండి. దాంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు ఇలా వేగిందండి. ఇలా వేగిన తర్వాత ఇంతకుముందు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అండి, అది ఇందులో వేసేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇలా వేసేసి ఇది బాగా మక్కి కొంచెం నూనె తేలేదాకా ఉంచండి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియా పొడి వేసి కలపండి. నూనె తేలిందండి చూడండి. ఇప్పుడు అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. కొద్దిగా ఈ పేస్ట్లో ఉడకనివ్వండి. మీకు కావాలి ఇంకా ఎక్కువ సూపు గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి తేలింది, ఉడికిపోయింది కూర. చివరిగా కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. ఈ మష్రూమ్ కర్రీని రోటీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.